వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. నమస్కారం. మున్సిపల్ కౌన్సిల్ ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాల పరిమితి 17తో క్లోజ్ అవడంతో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒంగోలు పట్టణం గురించి మీ అందరికీ తెలుసు. కొన్ని పర్టినెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ సప్లైలో మనకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి సప్లై అవుతుంది. అది ఇమీడియట్గా అడ్రస్ చేయవలసి ఉంది. దానికి సంబంధించి అమృతలో మనకు ఆల్రెడీ అరౌండ్ 450 crores టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఒక 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అయితే మనకి వాటర్ సమస్య అనేది ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండదు. అదేవిధంగా దీంతో పాటు డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. సో మున్సిపల్ కమిషనర్గా నాకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఆల్రెడీ కమిషనర్గా చేసి వచ్చాను కాబట్టి ఈ మున్సిపల్ ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ప్రాపర్గా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, తర్వాత ఎక్కడైనా రోడ్స్ లేయింగ్ కానీ, అదేవిధంగా ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్ డిసైడ్ చేయడం కానీ, ప్రాపర్ బండర్ జోన్స్ క్రియేట్ చేయడం అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు కూడా
చాలామందికి ఒక డెస్టినేషన్ సెంటర్లో ఉంటుంది. సో టౌన్ కాబట్టి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎస్పెషల్లీ టాయిలెట్స్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇటీవల కాలంలో ఇన్ఫ్లక్స్ చాలా బాగా పెరిగింది. ఒంగోలు టౌన్కి ప్రతి పని మీద రావడం 19%, అంటే గతంలో ఉన్న దానికన్నా 19% ఇన్ఫ్లక్స్ పెరిగింది కాబట్టి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తాము. రెవెన్యూ పెంచాలి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా సరే రెవెన్యూ ఉంటేనే దాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం కాబట్టి రెవెన్యూ పెంచుతాం. అదేవిధంగా మున్సిపల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డెవలప్ చేసి ఏ విధంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. సో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పురాతనమైనది, మీ అందరికీ తెలుసు. సో సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్కి నేను స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అవ్వడం అనేది చాలా సంతోషిస్తున్నాను. సో డెఫినెట్గా అందరం కలిసి ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రతిష్టను పెంచడంతో పాటు అన్ని ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం కల్పించాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి మనకి ఏవి రామాయపట్నం పోర్టు కానీ, తర్వాత అక్కడ వస్తున్నటువంటి BPCL కానీ, తర్వాత మనకున్న ఇండోసోల్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఇటు రైట్ సైడ్ చూస్తే ఆక్వాకల్చర్ సంబంధించి కానీ, తర్వాత రేపు పొద్దున్న రాబోతున్న టూరిజంకి కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకే ఒక సిటీ మనకున్నది అని అంటే కనుక ఒంగోలు సిటీ కాబట్టి దాని మీద మనం 100% ఫోకస్ చేసి ఈ సిటీని డెఫినెట్గా అభివృద్ధి గతంలో నడిపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.